బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ములుగు జిల్లా వీరభద్రవరం ముత్యాల జలపాతాన్ని చూసేందుకు వెళ్లి అడవుల్లో చిక్కుకున్న 84 మంది పర్యాటకులకు సేఫ్ గా బయటకొచ్చారు. వారిని రక్షించేందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని రక్షించారు. దాదాపు 8 గంటల పాటు నుంచి వారిని రక్షించినట్లు తెలుస్తోంది. కాగా నిన్న వెంకటాపురం పరిధిలోని జలపాతం సందర్శనకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా మధ్యలోని భారీ వర్షాలకు వాగు పొంగింది. దీంతో పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. డయల్ 100 ద్వారా పర్యాటకులు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగు చూసింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగనుంది. పర్యాటకులను వెంటనే క్షేమంగా తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మంత్రుల ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ములుగు జిల్లా వీరభద్రవరం ముత్యాల జలపాతాన్ని చూసేందుకు వెళ్లి అడవుల్లో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను సేఫ్ గా బయటకొచ్చారు. వారిని రక్షించేందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని రక్షించారు. దాదాపు 8 గంటల పాటు శ్రమించి వారిని రక్షించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెన్నెల. మొత్తానికైతే గత 2 రోజుల నుంచి గత వారం రోజుల పాటు ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు అంటే అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ములుగు జిల్లాలోని ఒక పర్యాటక కేంద్రమైన వాజేడు వెంకటాపురంలో కూడా 8 పర్యాటక కేంద్రాలు జలాధారణ ఉంటుంది. అది ములుగు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ముత్యాల ధార వాటర్ ఫాల్స్ కూడా చూడడానికి పర్యాటకులు అయితే అడవి అంటే వెంకటాపురం నుంచి 16 కిలోమీటర్ల దట్టమైన అడవిలో ముత్యంధార వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. మొత్తానికైతే అక్కడి నుంచి 84 మంది అక్కడ చూడడానికి పర్యాటకులు అయితే వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ అక్కడ మాత్రము అంటే భారీ వర్షాలకు అక్కడి నుంచి కొండల నుంచి గుట్టల నుంచి వచ్చే వాటర్ అయితే వాగులలో చేరుకోవడంతో కూడా ఒక్కసారిగా ఉప్పొంగటంతో కూడా అక్కడ అంటే 84 మంది అక్కడ పర్యాటకులకు అయితే చిక్కుకున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నేను అడవిలో చిక్కుకున్న పర్యాటకులను వీరభద్రపురంలో పార్కు చేసి ఉంచి ఉన్న కార్లను, ద్విచక్ర వాహనాలను కూడా చూసి గుర్తించారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వాళ్ళు తిరిగి ప్రయాణం చేయలేకుండా అంటే వీరభద్రపురంకి చేరుకోలేకపోయారు. అక్కడ వెహికల్స్ కానీ అక్కడ వాహనాలు కానీ చూసి మాత్రం స్థానికులు అయితే గుర్తించారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సెల్ నుంచి కూడా 100కు ఫోన్ చేసి కూడా మమ్మల్ని రక్షించండి అని చెప్పి కూడా తెలిపినప్పటికీ కూడా అక్కడ జిల్లా యంత్రాంగం మాత్రం హుటాహుటిన అక్కడికి పర్యాటక కేంద్రానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం వీరభద్రపురం గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతానికి మాత్రం పర్యాటకులు అయితే చిక్కుకున్న ఘటన పైన కూడా రాష్ట్ర గిరిజన శ్రీ సంక్షేమ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ అయితే మాత్రము వాటి సంఘటన గురించి అయితే వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఎస్పీలు కూడా ఫోన్ చేసి ఆ పరిస్థితుల పైన కూడా ఆరాధించి మంత్రి అయితే సీరియస్ గా మాత్రం వాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే అంటే అక్కడ జిల్లా ఎస్పీ గౌస్ సలాం కు కూడా ఫోన్ చేసి కూడా వాళ్ళని రక్షించాలని చెప్పి కూడా అక్కడికి తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లేదా జిల్లా రెస్క్యూ అంటే ఫోర్స్ కూడా పంపించాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తానికైతే వారు ముత్యంధార జలపాతం చూసి తిరిగి వస్తుండగా అడవిలో మాత్రము ఉన్న వాగు ఉధృతం ప్రవహించడంతో వాగు దాటలేకపోయారు. 84 మంది చిక్కిపోయారని చెప్పి కూడా ఎప్పటికప్పుడు అంటే ఎస్పీ అంటే అక్కడ స్థానిక అధికారులకు తెలియజేసిన పరిస్థితి కనపడతా ఉంది. దానిపైన ఎంపీ కవిత కూడా
స్పందించి వెంటనే వారిపైన సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళి వాళ్ళని రక్షించాలని చెప్పి కూడా ఫోన్ చేసిన పరిస్థితి అయితే కనపడుతోంది. ఈ ఘటన పైన కూడా సమీక్ష అధికారులను అప్రమత్తంగా చేసి వాళ్ళు మాత్రము వాళ్ళని ఎట్లాగా ఏం చేశారని మాత్రము వాళ్ళని రక్షించాలని చెప్పి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడికి పంపించి రక్షించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఎన్డీఆర్ఎఫ్ ఆ బృందాలు చేసిన అయితే ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి పర్యాటక కేంద్రం 84 మంది అయితే చిక్కిపోయారు. వారిని సురక్షితంగా రక్షించి వారిని అయితే వారి గమ్యస్థానాలకు చేర్చారని చెప్పొచ్చు. మొత్తానికైతే ఆ అధికారులు అయితే రిస్క్ తీసుకొని కూడా ఆ ఫోర్స్ అయితే రాత్రి మొత్తం కష్టపడి కూడా వాళ్ళని కాపాడటం జరిగింది. ఇప్పుడు దరిదాపుగా అంటే భారీ వర్షాల నుంచి కూడా ఉప్పొంగుతున్న వాగులు వంకలను కూడా దాటించి వాళ్ళ వాహనాలకు చేర్చి కూడా వాళ్ళను ఒక 84 మందిని కూడా వాళ్ళ గమ్యాలకు చేర్చారని కూడా మొత్తానికైతే ఆ జిల్లా ఎస్పీ అయితే యంత్రాంగానికి తెలిపిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే వెన్నెల ఇక్కడ ములుగు జిల్లాలోని కూడా వెంకటాపురంలో ఒక 8 పర్యాటక కేంద్రాలను కూడా ఇప్పుడు అక్కడికి పర్యాటకులు కూడా అక్కడి భాగవతం జలపాతం కానీ ఆ జలపాతం సందర్శించినందుకు నాట్ అలౌడ్ అని చెప్పి కూడా బోర్డు పెట్టిన పరిస్థితి కనపడుతుంది వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.